హే హాయ్ గాయ్స్, వెరైటీగా బనానా బూస్ట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మిక్సీ జారులో ఐస్ క్యూబ్స్ తీసుకోండి, ఒక 6-7. తర్వాత మీడియం సైజ్ బనానాలు తీసుకోండి, 2 బనానాస్ తీసుకోండి, మధ్యలో కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. నేనైతే 4-5 వేసుకుంటున్నాను, మీకు ఎంత పడితే మీరు అంత వేసుకోండి. తర్వాత వెనిలా కప్ ఐస్ క్రీమ్ వేసుకోవాలండి, కానీ నేను చాకోబార్ ఐస్ క్రీమ్ వేసుకున్నాను, షాప్లో లేదనేసి. మీ కాడ వెనిలా కప్ ఐస్ క్రీమ్ ఉంటే అది వేసుకోండి, లేకపోతే చాకోబార్ అన్న వేసుకోండి. రెండిట్లలో ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. తర్వాత బూస్ట్ ప్యాకెట్స్ 2 బూస్ట్ ప్యాకెట్స్ తీసుకోండి, 5 రూపీస్వి. ఒకటేమో ఇప్పుడు వేయాలి, ఒకటి లాస్ట్లో వేయాలి. మొత్తం ఫుల్గా వేసేయండి, బూస్ట్ ప్యాకెట్ ఒకటంతా వేసేయండి. వేసిన తర్వాత మిక్సీ జార్కి మూత పెట్టుకొని కొంచెం గ్రైండ్ చేయండి. కొంచెం ఒకసారి అట్లా తిప్పి ఉంచండి. చూడండి, కొంచెం మిక్స్ అయిపోయిందా? మిక్స్ అయిపోయిన తర్వాత మిల్క్ వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వేసుకోండి, మిల్క్ సరిపోతుంది. ఒక టీ గ్లాస్ అయితే. చాలా వేసుకున్నా కూడా టేస్ట్ ఉండదు. టీ గ్లాస్ వేసుకున్నాక చూడండి, మొత్తం గ్రైండ్ మంచిగా పట్టండి. తర్వాత అది అయిపోయింది, రెడీ అయిపోయింది. గ్రైండ్ పట్టేసిన తర్వాత 3 జీడిపప్పు, 3 బాదములు అట్లా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోండి. రెడీ అయిపోయింది. పెద్ద కప్పులోని మిల్క్ షేక్ నేను ఎలా తయారు చేశానో చూడండి. దాంట్లో పోసుకున్నాను గ్లాస్లో, దాని ఫుల్ అయిపోయింది. తర్వాత పైన జీడిపప్పు, బాదం పప్పు కట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. బాదం పప్పులు కట్ చేసుకున్నాను కదా, అది వేసుకున్నాను. తర్వాత బూస్ట్ ప్యాకెట్ 2 తీసుకోమన్నాను కదా, ఫస్ట్ అప్పుడు వేసుకోవాలి మిక్సీ జార్లో. తర్వాత లాస్ట్లో వేసుకోవాలన్నా కదా, మొత్తం తయారు చేసిన తర్వాత లాస్ట్లో వేసుకోండి. మంచిగా బూస్ట్ బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అసలు నేనైతే పెద్ద గ్లాస్ అది మొత్తం నేను ఒకదాన్నే తాగేసిన. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సూపర్గా ఉంటుంది. అసలు ట్రై చేసిన కొత్తగా నేనే ఎట్లుంటుందో అనేసి ట్రై చేసిన. చాలా బాగుంటుండే, మీరు కూడా ట్రై చేయండి. బాగుంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.